యేసు రక్తం మనకు జయం, యేసు రక్తం మనకు జయం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనములో చదువుకుంటాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను గొర్రెలలో నుండైనను మేకలలో నుండైనను తీసుకొను. దేవుడు ఈ రక్తమును ఒక గుర్తుగా ఇశ్రాయేలీయులు వాళ్ళు గుమ్మముల మీద దేవుడు రాయమని చెప్పాడు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషుల్లోని కానీ జంతువుల్లోని కానీ తొలి సంతతి అంతయు హతమ చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదాను. నేను యెహోవా. ఏ రక్తమైతే ఆ రోజు ప్రతి ఇంటి మీద ఉందో ఆ రక్తము ఒక గుర్తుగా ఉంది. ఈరోజు పరిశుద్ధమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు రక్తము మీకు గుర్తుగా ఉంది. అపవాది మిమ్మల్ని చూసినప్పుడు ఆ గుర్తును చూసి మీ నుండి దాటిపోతాడు. నేను ఐగుప్తు దేశంలో పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఆమె మీ మీదకు ఏ తెగులు రాదు, ఎందుకంటే మీ పైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం ఉంది. ఆ రక్తం ఒక గుర్తుగా ఉంది. ఆయిల్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అరటి పళ్ళు కానీ గుర్తుగా ఉండవు. ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. మీ మీదకు శోధన వచ్చిన, అపవాది వచ్చిన, దురాత్మ వచ్చిన ఆ గుర్తును చూసి మీ నుండి దాటిపోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. అరటి పళ్ళు చూసి కాదు, వాటర్ బాటిల్స్ చూసి కాదు, ఆయిల్ బాటిల్ చూసి కాదు, వాటిని చూసి అపవాది మీ మీద ఇంకా రంకెలు వేస్తాడు. ఎందుకంటే వాడికి అవి భయం లేదు. అపవాదికి భయము ప్రభువైన యేసు క్రీస్తు రక్తము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రక్తము నుండి అపవాది మిమ్మల్ని వేరు చేసి దూరం చేసి ఈ లోక సంబంధము వాటి వైపు మిమ్మల్ని తిప్పుతున్నాడు. మీరు శోధనని జయించలేరు. మీకు అది గుర్తుగా ఉంటుంది. ప్రభు యేసు క్రీస్తు రక్తము మీకు గుర్తుగా ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనవి మీకు గుర్తుగా ఉంటే మీరు అపవాదిని జయించలేరు. దేవుని ప్రజలారా గమనించండి. మీ మీద ఏది గుర్తుగా ఉందో గమనించండి. మీరు ప్రభువైన యేసు క్రీస్తు రక్తమును గుర్తుగా కలిగి ఉన్నట్లయితే అపవాది మిమ్మల్ని ముట్టలేడు, అపవాది మీ దరికి రాడు. మీకు నిత్యము విజయము యేసు క్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్.